రాంచీలో ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే 68వ HGF బాలుర బాలికల జాతీయ స్థాయి హాకీ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ అండర్-19 హాకీ జట్టు బయలుదేరింది. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో క్రీడాకారులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా SGF సెక్రటరీ లంకా జార్జ్ అధ్యక్షత వహించగా DSDO శ్రీనివాస్ కుమార్, జిల్లా PET అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్, ట్రాక్ సూట్, టీ-షర్ట్స్, షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SGF సెక్రటరీ లంకా జార్జ్ మాట్లాడుతూ హాకీ క్రీడాకారులకు కిట్స్తో పాటు వారి ట్రావెలింగ్ ఖర్చులు అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో SGF ట్రెజరర్ రవి కౌర్, సహాయ కార్యదర్శులు సునీల్ కుమార్, పరశురాం, టీం కోచ్లు నాగేంద్ర, రాజా రమేష్, సుధారాణి, దుర్గా, పీడీలు సూరిబాబు, మూర్తి, సురేష్, రాజు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి శ్రీనివాస్ గారు SSA SPD ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు బి శ్రీనివాస్ గారు వారు చాలా మరి సహృదయంతో క్రీడాకారులు ఇబ్బంది పడకూడదు, స్కూల్ గేమ్ సెక్రటరీస్ ఎక్కడ అప్పులు చేయకూడదు, హుందాతనంగా స్కూల్ గేమ్స్ నిర్వహించాలనే మంచి సదుద్దేశంతో సుమారు 7,50 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సమకూర్చడం జరిగింది. ఆ సమకూర్చడంతోనే ప్రతి టీం కూడా ఈ రోజుని సగౌరవంగా భారతదేశంలో ఏ మూల జరిగినా కానీ జాతీయ క్రీడలో సగౌరవంగా ట్రాక్ షూట్ వేసుకొని చక్కగా ఖర్చులు సొంత ఖర్చులు కాకుండా ప్రభుత్వ ఖర్చులతో స్టేట్ టోర్నమెంట్లు నిర్వహించాం. జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందే ఫండింగ్ ఇవ్వడంతో మరి చక్కగా వాళ్ళకి మంచి అవకాశం కలిగిందని చెప్పేసి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర స్కూల్ గేమ్ సెక్రటరీ భానుమూర్తిరాజు గారు వారి ఈ మేరకు వారి యొక్క కృషి మేము మరవలేనిది. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్ గేమ్స్ అనేటప్పటికీ స్కూల్ గేమ్స్ సెక్రటరీలు అప్పులు చేసి టోర్నమెంట్లు నిర్వహించే స్థాయి నుండి అడ్వాన్స్ తీసుకుని టోర్నమెంట్లు నిర్వహించే స్థాయికి రాష్ట్ర క్రీడా సమాఖ్యని స్కూల్ గేమ్స్ని తీసుకొచ్చారంటే ప్రత్యేకంగా వారికి భానుమూర్తిరాజు గారు కూడా అధికారుల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసి కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశంతో వారు అధికారులు ఒప్పించడం, మరి సర్వశిక్ష సమగ్ర శిక్ష నుంచి ఈ ఫండింగ్ ఇవ్వడం ఈ రోజుని హుందాతనంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు తలెత్తుకునేలాగా మెడల్స్ కూడా తేవడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కాకినాడలో టోర్నమెంట్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్వహించడానికి మాకు కూడా అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేపు కోచెస్, మేనేజర్స్ అందరూ కూడా మరి ఆ టీమ్స్ విజయవంతంగా వెళ్ళి రావాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అనేది యాస్ట్రో టర్ఫ్ దాదాపు 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక యాస్ట్రో టర్ఫ్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఆడడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఆ అవకాశాన్ని మాకు అడిగిన వెంటనే మాకు కమిషనర్ గారు కానీ IP భానుమూర్తిరాజు గారు కానీ చక్కటి అవకాశం కల్పించారు. వారు కల్పించిన అవకాశానికి మరి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 21 టీమ్స్ రావడం, 13 జిల్లాలు రావడం, ఆ 13 జిల్లాల్లో కూడా చక్కటి పెర్ఫార్మెన్స్తో బెస్ట్ టీమ్ సెలెక్ట్ చేయడం. ఎందుకంటే యాస్ట్రో టర్ఫ్లో రేపు పొద్దున్న ఆడేది నేషనల్స్లో యాస్ట్రో టర్ఫ్ కాబట్టి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఖచ్చితంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది యాస్ట్రో టర్ఫ్లో చూసిన తర్వాతే వాళ్ళ నైపుణ్యాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా వాళ్ళు మనం చూసి సెలెక్టర్స్ అందరూ కూడా మంచి టీంని సెలెక్ట్ చేశారు. అది ఈరోజు బయలుదేరుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అనేది ఇలాంటి యాస్ట్రో టర్ఫ్లో జరిగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ చరిత్రలో, ఎందుకంటే నేషనల్లో మెడల్ రాలేదు, భవిష్యత్తులో మెడల్ రావాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరమే చక్కటి పునాదిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ సంబంధించి భవిష్యత్తులో కూడా కావాలని చెప్పి అడగడంతో పాటు ఇక్కడ జాతీయ స్థాయి నేషనల్ స్కూల్ గేమ్స్ కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించమని చెప్పి కమిషనర్ గారిని IP భానుమూర్తిరాజు గారిని కూడా కోరడం, మా స్కూల్ గేమ్స్ సెక్రటరీ జార్జ్ ద్వారా మేము కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వచ్చిన టీం అన్నిటికీ కూడా ఉదయం నుంచి కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మా DSDO గారు అకామిడేషన్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్తో పాటు రేపొద్దున ఏదైనా క్యాంప్స్ జరిగినా సరే వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము చక్కటి ఫెసిలిటీస్ పొందుతున్నాము. ముఖ్యంగా వారికి కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఎస్పెషల్లీ ఇంతటి సహకారం నుండి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు కూడా ధన్యవాదాలు. రుచిలో జరగబోతున్నటువంటి జాతీయ స్థాయి అండర్-19 HGF హాకీ పోటీలకి 2 జట్లు పైన అవుతున్నాయి. పురుషుల నుండి 20 మంది, బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి ఒక 20 మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి కోచ్లు, మేనేజర్లుగా మన కాకినాడ నుంచి PTs దగ్గర వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ రాంచీలో 27వ తేదీ నుంచి 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు జరుగుతాయి. బౌద్ధ జట్లకు కూడా సీనియర్ అయినటువంటి మన హాకీ అసోసియేషన్ ఫౌండరు, అలాగే సీనియర్ శిక్షకులు ఫిజికల్ అయినటువంటి రవిరాజు గారు, అలాగే మన జార్జి గారు
జిల్లా SGF సెక్రటరీ జార్జి గారు, అలాగే సీనియర్ చాలామంది మన సీనియర్స్ హాకీలు ఇక్కడ ఉన్నారు. నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా వారి యొక్క సలహా సూచనలు ఇచ్చారు. ఇరు జట్లను కూడా జాతీయ స్థాయి పోటీల్లో విజయవంతం కావడానికి కృషి చేయాలని చెప్పి ఆకాంక్షించారు. కనుక ఈ రెండు జట్లు కూడా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను.